హలో నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో, మొత్తానికైతే బీజేపీలో ఉన్న ఏకైక డైనమిక్ ఎమ్మెల్యే మన రాజా సింగ్ గారు. సో, బీజేపీ పార్టీ ఎన్నో ఒడిదుడుకుల్లో ఉన్నా సరే, ఎన్నో సార్లు బీజేపీ పార్టీ పరిస్థితి అయిపోయింది. ఇక ఆ నాయకులు ఎవ్వరు గెలవరు అని అనుకున్న ప్రతిసారి కూడా రాజా సింగ్ గారు కంపల్సరీ గెలిచి మరీ చూపిస్తున్నారు. సో, అంత మోస్ట్ పవర్‌ఫుల్ వ్యక్తి. గోషామాల్ అసలు రాజా సింగ్ గారికి అసలు ఇక గోషామాల్ ఒక పెద్ద అడ్డాలా మారిపోయింది. సో, అంత మోస్ట్ పవర్‌ఫుల్ వ్యక్తి బీజేపీలో. ఎప్పటికప్పుడు తన నిర్ణయాన్ని చాలా స్పష్టంగా, సూటిగా మాట్లాడుతుంటారాయన. సో, ఈవెన్ బీజేపీ ఏదైనా వ్యతిరేక కార్యకలాప కార్యక్రమాలు చేసినా సరే, రాజా సింగ్ గారు ఎప్పటికప్పుడు ఈవెన్ బీజేపీ పార్టీ మీద కూడా చాలా ఫైర్ అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా హిందువులకు సంబంధించిన ఏ ఒక్క చిన్న అంశం జరిగినా సరే ఇక మామూలు రెచ్చిపోరు ఆయన. సో, అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ మీద, బీజేపీ తెలంగాణ అధిష్టానం మీద చాలా ఫైర్ అవుతున్నారు. అవసరమైతే నేను రాజీనామా కూడా సిద్ధమని చెప్పేసి ఆయన రీసెంట్‌గా చెప్పడం జరిగింది. సో, ఎందుకు అంత ఫైర్ అయ్యారనేది ఒక్కసారి మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. రాజీనామాకు రెడీ గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్. పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నా. అసలు మేజర్ ప్రాబ్లం అసలు ఎక్కడ అంటే ఈ గోషామాల్ గోల్కొండ సెగ్మెంట్కి సంబంధించి రీసెంట్గా బీజేపీ అధిష్టానం వచ్చేసి అక్కడ ఈ లీడర్స్ అనే అపాయింట్ చేస్తారు కదా, ఇన్ఛార్జ్ని. ఆ ఇన్ఛార్జ్ విషయంలో బీజేపీ అది నాయకులు అంటే అధిష్టానం అక్కడ రాజా సింగ్ గారు సూచించిన లీడర్ని కాకుండా ఎవరో ఎంఐఎం ఎమ్మెల్యే చుట్టూ ఎప్పుడు తిరిగే వ్యక్తిని అక్కడ నియమించారు అని చెప్పేసి ఆయన ఫైర్ అవుతున్నారు ఈ అంశం మీదే. జనరల్గా మన అందరికీ తెలుసు రాజా సింగ్ జనరల్గా ఈ ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఎప్పటికప్పుడు ఫైర్ అవుతుంటారు. అలాంటి వ్యక్తి అసలు ఇక ఎంఐఎం అంటే అసలు ఆయనకి పడదు. అసలు ఎంఐఎం పార్టీ మీద చాలా విడుచుపడుతుంటారు. సో, అలాంటిది ఇప్పుడు అదే ఎంఐఎం ఎమ్మెల్యే అంట తిరిగే ఒక నాయకుడిని తీసుకొచ్చి ఈ గోల్కొండ అలాగే ఈ గోల్కొండ సెగ్మెంట్ సంబంధించి గోల్కొండ గోషామాల్ సెగ్మెంట్ సంబంధించి ఇన్ఛార్జ్గా నియమిస్తే నేను ఎలా పనిచేయాలి అసలు బీజేపీ పార్టీలో అని చెప్పేసి ఆయన ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు గోషామాల్ అంటే రాజా సింగ్ అంటే గోషామాల్. మరి రాజా సింగ్ గారికి ప్రాధాన్యత అనేది ఇవ్వకుండా ఆయన సూచించిన వ్యక్తిని అక్కడ నియమించకుండా వేరే వాళ్ళు నియమించడం అంటే అది రాజా సింగ్ గారికి ఓ రకంగా అవమానమే కదా. ఇప్పుడు రాజా సింగ్ గారు అసలు కిషన్ రెడ్డి గారు ఓడిపోయినా, లేకపోతే బండి సంజయ్ గారు ఓడిపోయినా, లేకపోతే ధర్మపురి గారు ఓడిపోయినా, ఇలా అనేక మంది బీజేపీ నాయకులు ఓడిపోయినా సరే గోషామాల్లో బీజేపీ పార్టీ నిలబెట్టింది. ఈవెన్ తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ పరువు నిలబెట్టింది కూడా రాజా సింగ్ గారే. మనం చాలా సందర్భాల్లో చూసాం. అనేక ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చూసాం మనం. బీజేపీకి 1-2 స్థానాల్లో గెలిస్తే ఖచ్చితంగా ఒకటి గోషామాల్లో రాజా సింగ్ గారు ఖచ్చితంగా గెలిచుంటారు. అంత మోస్ట్ పవర్ఫుల్ లీడర్. మరి అలాంటి లీడర్ చెప్పిన మాటకి విలువ లేదంటే ఇంక బీజేపీ పార్టీలో ఆయన ఉండి లాభం లేదు కదా. ఇప్పుడు అదే అంటున్నాడు, ఇక నేను ఉండి ఏం లాభం, ఇక నేను రాజీనామా చేస్తాను బీజేపీ పార్టీకి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. నేను సూచించిన వ్యక్తికి మీరు పదవి ఇవ్వకుండా అసలు ఎంఐఎం పార్టీ అంటే గోషామాల్ ఈ సెగ్మెంట్లో నేను ఎంఐఎం లీడర్లతోనే నేను ఫైట్ చేస్తున్నాను. అలాంటిది అదే ఎంఐఎం పార్టీ నేతలతో కలిసి తిరిగే ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఇన్ఛార్జ్గా నియమిస్తే నేను ఇంకా ఏ రకంగా బీజేపీ పార్టీలో కొనసాగాలని చెప్పేసి ఆయన చాలా ఫైర్ అవుతున్నారు. అవసరం లేదంటే పార్టీకి రాజీనామా చేస్తా, తనకు బ్రోకరిజం రాదన్న గోషామాల్ ఎమ్మెల్యే. అంటే ఈ లాలూచీలో లేకపోతే ఈ బ్రోకరిజం జనరల్గా రాజకీయాలు ఎక్కువగా ఇవే సక్సెస్ అవుతూ ఉంటాయి. ఈ లాలూచీలు పడ్డము, లేకపోతే ఆ పదవి కోసం పైరవీలు చేయడం, ఇవే ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటాయి. సో, అదే ఇక్కడ రాజా సింగ్ గారు ప్రస్తావించారు, నాకు అలా చేయడం అసలు రాదు, నేను వాటికి చాలా దూరము, నాకు బ్రోకరిజం చేయడం రాదు, లాలూచి పడడం రాదు, లేకపోతే సిఫారసు చేయడం రాదు,
కాకా పట్టడం రాదు, నా వ్యక్తినే మీరు నియమించండి అని చెప్పేసి నేను వెళ్ళి అడగలేను అని చెప్పేసి ఆయన అదే ఫైర్ అవుతున్నారు. నేను అడగలేను కాబట్టి మీరు దాన్ని అలుసుగా తీసుకొని వేరే వాళ్ళని నియమించారా, అసలు మీ ఉద్దేశం ఏంటి అన్నది ఆయన ఫైర్ అవుతున్న మాట. గోల్కొండ గోషామాల్ అధ్యక్ష పదవిపై ఫైర్, ఎంఐఎం లీడర్ల వెంట తిరిగే వ్యక్తికి ఇచ్చారని వ్యాఖ్య. సో ఇదే ఈ అంశం మీద ఆయన చాలా ఫైర్ అవుతున్నారు ప్రస్తుతానికైతే రాజాసింగ్ గారు. సో బీజేపీలో ఉండే మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఆయన. సో అలాంటి వ్యక్తిని కాదని చెప్పేసి, ఆయన ప్రతిపాదించిన వ్యక్తిని కాదని చెప్పేసి వేరే వ్యక్తిని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టారన్నది ఆయనకి ఇప్పుడు నచ్చట్లేదు. ఈ అంశం అనేది ఆల్రెడీ బీజేపీ నాయకులు, పై స్థాయి నాయకుల వరకు కూడా వెళ్ళింది. ఆల్రెడీ ఈ అంశం గురించి రాజాసింగ్ గారు అనేక మంది లీడర్లతో మాట్లాడడం కూడా జరిగింది, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి. మరి వాళ్ళు పైన నాయకులు ప్రస్తుతం కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే లక్ష్మణ్ గారు కావచ్చు, వీళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో ప్రస్తుతం తెలియని పరిస్థితి. రాజాసింగ్ గారిని అయితే వదులుకునే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా బుజ్జగించే ప్రయత్నం చేయడమో లేకపోతే మార్చే ప్రయత్నం చేస్తారని తప్ప రాజాసింగ్ గారు రాజీనామా చేసినా దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. ఇక్కడ లోకల్ లీడర్లు యాక్సెప్ట్ చేయాలని ఆలోచన వచ్చినా సరే సెంట్రల్లో ఉన్న బీజేపీ అయితే దాన్ని ఒప్పుకోదు. ఎందుకంటే రాజాసింగ్ లాంటి నిఖార్స్ అయిన కార్యకర్తలు డెఫినెట్గా బీజేపీకి కావాలి. సో అలాంటి వ్యక్తులను అయితే బీజేపీ దూరం చేసుకోదు. మరి చూద్దాం ఈ అంశం ఎప్పటికీ ఒక కొలిక్కి వస్తుందో తెలియని పరిస్థితి. నిజంగా ఇందులో రాజాసింగ్ గారు తన మనిషిని నియమించుకొని విజయం సాధిస్తారా, లేకపోతే ఎంఐఎం లీడర్లతో తిరిగి ఆ లీడర్నే కొనసాగిస్తారా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది అంశం. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.